పొంగనూరులో కిడ్నాప్ హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి పరామర్శించారు. అయితే పొంగనూరులో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పొంగనూరుపై చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. కనీసం ఇప్పటి వరకు నిందితుని అరెస్ట్ చేయని ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని పట్టుకోకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ వైఖరిని ఎలా చూడొచ్చంటారు? స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఏమంటున్నారు దీనిపై? పొంగనూరు పట్టణంలో ఏదైతే ఉబేదుల్లా కాంపౌండ్ లో ఏదైతే గత నెల 28వ తారీఖున కిడ్నాప్ గురైనటువంటి హత్య దాని తర్వాత దారుణ హత్యకు గురవడంతో కుటుంబాన్ని పరామర్శించేందుకు పొంగనూరు స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కూడా రావడం జరిగింది. ఉబేదుల్లా కాంపౌండ్ లో ఉన్నటువంటి ఒక హత్య కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి కొద్దిసేపటి క్రితం పరామర్శించే కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ నెల 9వ తారీఖు నాడు ఏదైతే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఈ యొక్క కుటుంబాన్ని పరామర్శించేందుకు రాబోతున్నారని చెప్పి ఏదైతే హత్య తల్లిదండ్రులు హజ్రతుల్లాకు భరోసా ఇచ్చారు. ఈ యొక్క కేసులో నిందితులైనటువంటి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి, పోలీసుల వైఫల్యం అనేది ఈ యొక్క ఘటనకు సంబంధించి తేటతెల్లమవుతోందంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి అసలైన నిందితులను పట్టుకోవాలి, పోలీసుల వైఫల్యం అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల, పొంగనూరులో చోటు చేసుకోవడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9వ తారీఖు నాడు పొంగనూరుకు వచ్చి యొక్క హత్య మృతికి సంబంధించి వారి కుటుంబ సభ్యులు అధినేతలను కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు రాబోతున్నారని చెప్పి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అలాగే నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఇన్ని రోజులైనప్పటికీ కూడా వారి ఆచూకీ కనుగొనడంలో ఎందుకు విఫలమవుతూ వస్తున్నారు పోలీసులు? ఖచ్చితంగా ఈ యొక్క కేసుకు సంబంధించి కిడ్నాప్ గురైనటువంటి ఈ నెల గత నెల 28వ తారీఖు నాడు కిడ్నాప్ గురైనప్పటికీ పోలీసుల వైఫల్యం అనేది స్పష్టంగా తేటతెల్లమవుతోంది. పోలీసుల వైఫల్యం కారణంగానే కిడ్నాప్ గురైన తర్వాత వారిని పట్టుకోవడంలో చాలా చురుగ్గా వ్యవహరించాల్సిన పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ యొక్క హత్య మృతికి ప్రధానంగా కారణం అయ్యారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఘటన తర్వాత ఈ నెల 1వ తారీఖు నాడు మంగళవారం నాడు పొంగనూరులో ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో యొక్క హత్య మృతదేహం కనిపించడంతో స్థానికులు గుర్తించి పోలీసులు సమాచారం అందించడంతో హత్యకు గురైన విషయాన్ని బయటకు తేడతెల్లమైంది. ఈ యొక్క ఘటనకు సంబంధించి పోలీసుల వైఫల్యం అనేది స్పష్టమవుతోంది. పొంగనూరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారిగా ఈ యొక్క పొంగనూరుకు వచ్చినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ రోజు ఈ యొక్క కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్న తరుణంలో టీడీపీ శ్రేణులు అడ్డగించేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని నిలువరించడంతో ఈ యొక్క హత్య కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఆయన నేరుగా ఇంటికి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క ఘటనకు సంబంధించి హత్య కిడ్నాప్ వ్యవహారంలో పోలీసుల వైఫల్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా పోలీసులు మేల్కొని నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేయడం జరిగింది. బాలిక కుటుంబాన్ని కూడా వైఎస్ జగన్ ఈ నెల 9వ తేదీన పొంగనూరు వచ్చి పరామర్శిస్తున్నట్లుగా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఈ పర్యటనకు సంబంధించినటువంటి వివరాలేంటి మూర్తి? ఖచ్చితంగా ఈ నెల 9వ తారీఖు నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9వ తారీఖు నాడు పొంగనూరు, చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో పొంగనూరు పట్టణంలో యొక్క ఘటన చోటు చేసుకోవడంతో యొక్క బాధిత కుటుంబాన్ని హత్య బాధితులు ఎవరైతే కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన రచ్చబోతున్నారంటూ కొద్దిసేపటి క్రితమే పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో పొంగనూరుకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఇటు చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధం రావాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా యొక్క కిడ్నాప్ ఘటనలో పోలీసుల వైఫల్యం తేడతెల్లమవుతోంది. ఇప్పటికైనా సరే పోలీసులు ఈ కేసుకు సంబంధించి అసలైన నిందితులను, కిడ్నాపర్లను వెంటనే అరెస్ట్ చేయాలంటూ పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు సైతం వెనుకాడబోమంటూ ఆయన హెచ్చరికలు కూడా చేయడం జరిగింది.